మీరు చెప్తా ఉన్నారు ఫిషింగ్ హార్బర్. ఫిషింగ్ హార్బర్ ని 3 సార్లు మీరు ఎక్స్టెండ్ చేశారే టైం. అంత పోటుగాళ్ళు అయితే ఎందుకు కంప్లీట్ చేయాల? మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు కంప్లీట్ కావాలి? ఇవాళ ఏ స్టేజ్ లో ఉంది? దాని నిధులు ఆనాడు మీరు మీ కాంట్రాక్టరే, మీ పార్టీ నాయకుడే ఒక కాంట్రాక్టర్, దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు. 225 కోట్లు ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని 422 కోట్ల రూపాయలకి మీరు ఎస్టిమేట్లు పెంచారు. మీరు కమిషన్లు దండుకున్నారు, వేరే వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇవాళ సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల పనులు జరగట్లేదు. అక్కడ వాళ్ళని మేము అడుగుతామంటే ఆ డిజైనే తప్పు. ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ ఉందో సీమావతికి సంబంధించి ఉప్పాడేళ్ళు చూడండి, బోట్లు తిరగబడిపోతానే మనుషులు చనిపోతా ఉన్నారు.